పటేల్ బ్రో, ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఫస్ట్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని ఆలోచించే బదులు మిగతా వాళ్ళకి ఎందుకు వస్తలేదని బాధపడండి. కాదు పటేలు, ఈ సీజన్లో నీలాగా వింతగా ఆలోచిస్తున్న కెప్టెన్స్ కొంతమంది ఉన్నారు. రహానే అన్న, పరాగ్ తమ్ముడు, వాళ్ళని చూసైనా నేర్చుకో. ఆ పటేలు ఇలా నేను చేసింది ఏమున్నది రాహుల్ బ్రో, మనకున్న బ్యాటింగ్ చూసి ఈజీగా 200 కొడతాం అనుకున్నా. మనకున్న బౌలింగ్ చూసి గా సిఎస్కేని వట్టిగానే 150కి ఆల్అౌట్ చేస్తాం అనుకున్నా. కానీ మనమే గిట్లా 155 కొడతామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. శాంసన్, మనం 10 మ్యాచ్లు ఆడితే అలా 5 గెలిచినాం. ఆ 5 ఇట్లల్లా 2 గీ డీసీతో గెలిచినాం, 2 ముంబై ఇండియన్స్తో గెలిచినాం. డీసీ ఉన్ను ఎంఐ మనకు 8 పాయింట్లతో పాటు మంచి నెట్ రన్ రేట్ కూడా ఇచ్చిళ్ళు. మనం ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నామంటే దానికి కారణం ఈ 2 టీమ్సే. కరెక్ట్ గైక్వాడ్ బ్రో, ఈ 2 టీమ్స్ మనకి పాయింట్స్ సప్లై చేయడమే కాకుండా నాకు సెంచరీలు కూడా సప్లై చేసినాయి. ముంబై మీద ఒక మ్యాచ్లా 101 నాట్అవుట్. ఇక ఈ డీసీతోని మనం ఫస్ట్ ఆడిన మ్యాచ్లా 115 నాట్అవుట్. ఇక ఇవాళనేమో 87 నాట్అవుట్. మొత్తం 4 మ్యాచ్లలో కలిపి 314 రన్స్ కొట్టించిళ్ళు నాతోని. అదే నేను ఆడిన మిగిలిన 6 మ్యాచ్లల్లో మిగిలిన టీంలన్నీ కలిసి 88 రన్సే కొట్టించినాయి. ఢిల్లీ క్యాపిటల్స్కి, ముంబై ఇండియన్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. గైక్వాడ్ బ్రో, ఇప్పుడు నువ్వేదో మా దగ్గర 4 పాయింట్లు తీసుకున్నా అని సంతోషపడుతున్నట్టున్నావు. ఒకవేళ మీరు ప్లే ఆఫ్స్కి వస్తే దీనికి రివెంజ్ అక్కడ ఉంటుంది. ఏంది? ఒకవేళ మేం ప్లే ఆఫ్స్కి వస్తేనా? మిగిలిన 4 మ్యాచ్లల్లో 3 మ్యాచ్లు గెలిచినా ప్లే ఆఫ్స్కి పోతాం. కానీ మీరు మిగిలిన 4 వరుస గెలిస్తేనే ప్లే ఆఫ్స్కి వస్తారు. గెలుస్తాం, 4 వరుస గెలిచి ప్లే ఆఫ్స్కి వస్తాం. నువ్వు ఇట్లనే టాస్ గెలిచి బ్యాటింగ్ ఫస్ట్ తీసుకుంటా అంటే మనం పోయేది ప్లే ఆఫ్స్కి కాదు, అస్సాంకి. రాహుల్ బ్రో, గా టాస్ సంగతి మర్చిపో. నూరు, అఖిల్ హుస్సేను మీ ఇద్దరు బౌలింగ్ చేస్తా అంటే మనం చేపాక్ స్టేడియంలో ఆడుతున్నావా, అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడుతున్నావా అర్థం కాలే. ఏం బౌలింగ్ వేసిల్లువే. మీ ఇద్దరు వేసిన స్పిన్కి పాత సిఎస్కే గుర్తొచ్చింది. మరి అలాంటి నన్ను లాస్ట్ మ్యాచ్లో పక్కకు పెట్టిల్లు. నడుచుకుంటా వచ్చి బౌలింగ్ వేసి వికెట్లు తీస్తా, నో బడీ కెన్ స్టాప్ మీ. అది కాదు గైక్వాడ్ భయ్యా, అంత మంచి స్పిన్ బౌలింగ్ వేసి రన్స్ వేయకుండా 2 వికెట్లు తీస్తే నాతోని 3 ఓవర్లు వేయిస్తావా? నేను ఇంకో ఓవర్ వేసేది ఉంటే ఖచ్చితంగా వాళ్ళ స్కోరు 150 దాటకపోతుండే. కాదు గైక్వాడు, నువ్వు కెప్టెన్సీ ఎట్లా చేస్తానో చెప్పు, నాకు అర్థమైతలేదు. అన్షుల్ కాంబోజ్ రన్స్ ఇస్తా అంటే కూడా ఫుల్ కోటా కంప్లీట్ చేయించినావు. జేమీ ఓవర్టానికి 1 ఓవర్ మాత్రమే ఇచ్చినావు. 100 అహ్మద్తోనే 4 ఓవర్లు వేపియలేదు. ఇవాళ గనుక నువ్వు కరెక్ట్ బౌలింగ్ చేంజెస్ చేసేది ఉంటే వాళ్ళ స్కోరు 120 కూడా దాటకపోతుండే. ఏదోటి శాంసన్, మ్యాచ్ గెలిచినాం కదా అదే హ్యాపీ. రిజ్వి తమ్ముడు, నీ లక్కు మంచిగా ఉన్నదివే. ఇక పని అయ్యేటట్లేదని నిన్ను డ్రాప్ చేయంగానే మళ్ళీ ఇంపాక్ట్ ప్లేయర్గా నీతో అవసరం పడ్డది. 4 సిక్స్లు కొట్టి 40 రన్స్ కొట్టినావు. ఇక మళ్ళీ మిగిలిన 4 మ్యాచ్లకి స్పాట్ ఫిక్స్ చేసుకున్నావు. ఏ యాంగిల్లో చూసుకున్నా కరుణ్ నాయర్ అన్న, నితీష్ రాణా అన్న కంటే నేనే మంచిగా ఆడతాను కదా పటేల్ బ్రో. వాళ్ళిద్దరు అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా తొందరగా అవుట్ అయిపోతారు. అది కూడా కరెక్టే గానీ మనకు మిగిలిన 4 మ్యాచ్లు చాలా ఇంపార్టెంట్. ఒక్కటి ఓడిపోయినా ఇంటికే. నువ్వు ఈ మ్యాచ్లు ఎట్లా అన్నావో, ఫస్ట్ 2 మ్యాచ్లలో ఎట్లా అన్నావో, ఇప్పుడు రాబోయే 4 మ్యాచ్లలో కూడా అట్లనే ఆడాలి. చూస్తావు కదా పటేల్ అన్న, ఈ సమీర్ రిజ్వీ ఆడించే ఆట. వరల్డ్ కప్ గెలిచిన ప్లేయర్ని అలాంటిది నన్నే బయట కూర్చోబెడతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. 3-4 మ్యాచ్లు మంచిగా ఆడకపోతే బయట కూర్చోబెడతారు ఆ కెప్టెన్. అట్లయితే ఫస్ట్ కూర్చోవాల్సింది నువ్వే కదా. దూబే బ్రో, ఇక్కడ ప్రాబ్లం నీ బ్యాటింగో బౌలింగో కాదు, నీ ఫీల్డింగు. గల్లీలో పిల్లలు పట్టే క్యాచ్లు కూడా వదిలేస్తున్నావు. అయినా దూబే బ్రో, నిన్ను డ్రాప్ చేయలేదు, ఇంపాక్ట్ ప్లేయర్లలో పెట్టినావు. ఇవాళ మన వికెట్లు పడలేదు కాబట్టి నిన్ను రంగంలోకి దింపలేదు. ఇక ఇప్పటి నుంచి నువ్వే మన ఇంపాక్ట్ ప్లేయర్వి. ఎవరన్నా ఆల్రౌండర్ని ఇంపాక్ట్ ప్లేయర్ చేస్తారా గైక్వాడ్ బ్రో? అవసరం పడితే 1-2 ఓవర్లు వేసి టీంని కాపాడే ప్లేయర్ని నేను. గైక్వాడు, ఇప్పుడు మనం ప్లే ఆఫ్స్కి పోవడానికి ఇంత స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నామంటే దానికి కారణం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్. ఇక ఇక్కడి నుంచి డైరెక్ట్ ప్లే ఆఫ్స్కి పోవాలంటే మనకు హెల్ప్ చేయబోయేది లక్నో సూపర్ జైంట్స్. మనం నెక్స్ట్ ఆడబోయే 2 మ్యాచ్లు వాళ్ళతోనే. నాకు తెలుసు శాంసన్, మనం డీసీ, ఎంఐ, ఎల్ఎస్జి ఈ 3 టీంల సహకారంతోనే ప్లే ఆఫ్స్కి పోవాలి. కావాలంటే మనం కప్పు గెలిచినాక దాన్ని ఈ 3 టీంలకు కూడా డెడికేట్ చేద్దాం. కరెక్ట్ గైక్వాడు, నాకు తెలిసి మన పంత్ తమ్ముడు అందరికి న్యాయం చేసి మనకు మాత్రం అన్యాయం చేయడు. ఖచ్చితంగా మనల్ని 2 మ్యాచ్లు గెలిపించి ప్లే ఆఫ్స్కి పంపిస్తాడు. పంత్ అంటేనే మంచోడు శాంసన్, ఎక్కువ కష్టపెట్టకుండా పాయింట్స్ ఇస్తాడు. అయినా పంతుకు మన టీం అన్నా, మన ధోని అన్న చాలా ఇష్టం. అందరికి పాయింట్స్ ఇచ్చి మనకి ఏడా ఖచ్చితంగా ఇస్తాడు. మీకు నన్ను చూస్తే కొంచెమన్నా బాధ అనిపించలేదు అబ్బయ్యా? 9 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచినావు, 7 మ్యాచ్లు ఓడిపోయినావు, టేబుల్లో 10వ పొజిషన్లు ఉన్నావు. అందరికంటే వరస్ట్ నెట్ రన్ రేట్ ఉన్నది. మీరు ఎన్ని మ్యాచ్లు ఓడిపోయినా మీ ఓనర్స్ మిమ్మల్ని ఏమన్నారు. కానీ నాకు టార్చర్ ఎట్లుంటుందో మీకు తెలియదు. వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయి అండర్ గ్రౌండ్లో ఉన్నావు. ఇక ఇప్పటి నుంచి ఎవరికి పాయింట్స్ ఇయ్యం. మిగిలిన 5కి 5 గెలిచి కనీసం 10వ పొజిషన్లో ఉండకూడదన్నా చూసుకుంటాం. అట్లా కాదు పంతు,
నేను చెప్పేది మీకు మిగిలిన 5 మ్యాచ్లు అలా 2 మాతో ఓడిపోల్లి, మిగిలిన 3 గెలవండి. శాంసన్ నువ్వు ఎందుకు బాధపడతాను? మనం గెలవమన్నా వాళ్ళు గెలవరు, వాళ్ళంతటా వాళ్ళే ఓడిపోయి మనకు పాయింట్స్ ఇస్తారు. కానీ మనం ఆలోచించాల్సింది గుజరాత్ను ఎస్ఆర్హెచ్ నెట్లు ఓడియాలని. ఓడిద్దాం, ఖచ్చితంగా ఓడిద్దాం. మనల్ని ప్లే ఆఫ్స్కి పోకుండా ఎవ్వరు ఆపలేరు. రాహుల్ బ్రో, బై గాడ్స్ గ్రేస్ మనం ఆడబోయే నెక్స్ట్ 4 మ్యాచ్లల్లా 2 కోల్కతా నైట్ రైడర్స్తోనే ఉన్నాయి. మిగిలిన 2 మ్యాచ్లు ఎట్లనో కష్టపడి గెలిస్తే చాలు. పటేలు, నువ్వు మాట్లాడే దానిలో ఏమన్నా లాజిక్ ఉన్నదా? ఏ యాంగిల్లో చూసుకున్నా కానీ మీకంటే ప్లే ఆఫ్స్కి పోవడానికి ఛాన్సులు మాకే ఎక్కువ ఉన్నాయి. మీరు మిగిలిన 4 మ్యాచ్లు వరుసగా గెలిస్తే మీకు వచ్చే పాయింట్స్ 16. అదే మిగిలిన 5 మ్యాచ్లు వరుసగా గెలిస్తే మాకు వచ్చే పాయింట్స్ 17. అంటే మీకంటే ఒక పాయింట్ ఎక్కువనే. నెట్ రన్ రేట్ కూడా మీకంటే మాదే మంచిగా ఉన్నది. మీరు మా దగ్గరికి వెళ్ళి 4 పాయింట్లు తీసుకున్నాడు కాదు, మేమే మీ దగ్గరికి వెళ్ళి 4 పాయింట్లు తీసుకుంటాం. వీఆర్ కమింగ్ టు ఢిల్లీ. అంతే అంటావా? చూసుకుందాం దారా అని అన్న. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చాలా మంది కామెంట్ సెక్షన్లో మీలాగా స్పూఫ్స్ ఎట్లా చేయాలో భయ్యా ఏదైనా ట్యూటోరియల్స్ ఉంటే చెప్పమని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఒక 3 వీడియోస్ పెయిడ్ కోర్స్ అయితే లాంచ్ చేసిన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయొచ్చు. సో మీకు కనుక మంచిగా ఫన్నీగా స్క్రిప్ట్ రాసే టాలెంట్ ఉంటే ఈజీగా ఇలాంటి స్పూఫ్స్ చేసి అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నిన్నటి మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో సిఎస్కే 6th పొజిషన్కి వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి ప్లే ఆఫ్స్కి పోవడానికి ఛాన్సెస్ అయితే చాలా పెరిగినాయి. ఈవెన్ వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా +0.15కి వచ్చింది. వాళ్ళకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే మిగిలిన 4 మ్యాచ్లలో 2 LSGతో ఉన్నాయి. 4 ఇట్లలో 3 గెలిచినా కానీ 80% వాళ్ళు ప్లే ఆఫ్స్కి పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక వీళ్ళకి లీగ్లో లాస్ట్ మ్యాచ్ జీటీతో ఉన్నది. వీళ్ళు ప్లే ఆఫ్స్కి పోవడానికి కాంపిటీషన్ కూడా జీటీతోనే. సిఎస్కే కనుక LSGతో 2 మ్యాచ్లు గెలిచింది అనుకో, జీటీతోని వీళ్ళ లాస్ట్ మ్యాచ్ ఎలిమినేటర్గా మారే ఛాన్స్ ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్సే గెలుస్తుందని చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళ టీం చాలా స్ట్రాంగ్ ఉన్నది. బౌలింగ్ లో మిచెల్ స్టార్క్ తో పాటు లుంగి నిగిడి కూడా టీంలోకి వచ్చిండు. 200 కొడితే ఈజీ గెలుస్తారని అందరూ అనుకున్నారు. కాకపోతే అక్షర్ పటేల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఫస్ట్ తీసుకోవడం వీళ్ళకి పెద్ద మైనస్ అయింది. రెగ్యులర్ గా వికెట్స్ పడుతూనే ఉన్నాయి. బ్యాటింగ్ లో కరుణ్ నాయర్ అండ్ నితీష్ రాణా వీళ్ళిద్దరు ఫెయిల్ అవడం కూడా చాలా మైనస్ అయింది. అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్ తో అసలు కాంట్రిబ్యూట్ చేయట్లేదు. అది కూడా వీళ్ళ టీం కి పెద్ద మైనస్ అవుతుంది. అసలు వీళ్ళు అభిషేక్ పోరెల్ ఎందుకు ఆడిస్తలేరు, పృథ్వీ షాకి ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు అర్థమైతలేదు. ఈవెన్ స్టార్టింగ్ లో మంచి బౌలింగ్ చేసిన ముఖేష్ కుమార్ ని కూడా పక్కకు పెట్టిల్లు. డేవిడ్ మిల్లర్ లాంటి ప్లేయర్ ని కూడా బయట కూర్చోబెట్టడం మైనస్ అవుతుంది. వీళ్ళు పాతం నిస్సంక ప్లేస్ లో అభిషేక్ పోరెల్ లేకపోతే పృథ్వీ షాని ఆడియాలి. మిడిల్ ఆర్డర్ లో ఖచ్చితంగా మిల్లర్ని అయితే తీసుకోవాలి. అట్లయితేనే వీళ్ళు మిగిలిన 4 మ్యాచ్లు గెలిచే ఛాన్స్ ఉంది. అండ్ మిగిలిన 4 మ్యాచ్లు గెలుస్తేనే వీళ్ళు ప్లే ఆఫ్స్ కి పోతారు. ఒక్కటి ఓడిపోయినా కానీ అస్సామే. ఇంకోటి ఏంటంటే వీళ్ళు నెక్స్ట్ ఆడబోయే 4 మ్యాచ్లలో 2 KKR తో ఉన్నాయి. తర్వాత PBKs అండ్ RRతో 2 మ్యాచ్లు ఉన్నాయి. సో పంజాబ్ అండ్ రాజస్థాన్తో గెలవడం కూడా అంత ఈజీగా ఉండదు. ఈవెన్ ఇప్పుడు KKR కూడా వరుసగా 3 మ్యాచ్లు గెలిచి ఫామ్ లోకి వచ్చింది. సో ఇలాంటి టీమ్స్ తోని వరుసగా 4 మ్యాచ్లు గెలవడం అంటే కష్టమే. బట్ డీసీకి ఇంపాసిబుల్ అయితే కాదు, వాళ్ళ దగ్గర టీం అయితే ఉన్నది. ఇక ఇవాళ జరగబోయే SRH వర్సెస్ పంజాబ్ కింగ్స్ వీడియో కూడా ఆల్రెడీ మన సెకండ్ ఛానల్లో అప్లోడ్ అయింది. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.